సంబంధించిన కార్యకర్తలు 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. సోనం వాంగ్చుక్ నీట్ పేపర్ లీకేజ్ కి నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి డిమాండ్ చేస్తూ ఆయన దీక్షను చేపట్టారు. రోజు రోజుకే ఆరోగ్యం క్షీణిస్తోంది. అయితే 9 కిలోల పైగా బరువు తగ్గారు వాంగ్చుక్. దీక్ష విరమించకపోతే 2-3 రోజుల్లో వాంగ్చుక్ చనిపోయే ప్రమాదం కూడా ఉందని డాక్టర్లు చెప్పారు. దీక్షా స్థలాన్ని వెంటనే ఖాళీ చేయాలని సీజేపీకి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాలతో వాంగ్చుక్ ని తరలిస్తున్నామన్న ఢిల్లీ పోలీసులు. ఒకసారి ఈ తెల్లవారుజామున సోనం వాంగ్చుక్ ని తరలించే క్రమంలో ఎటువంటి హైటెన్షన్ వాతావరణం ఉంది, ఆ విజువల్ చూద్దాం. మనం చూస్తున్నాం ఆయన వెళ్తున్న సమయంలో ఆ చేతులు పైకి లేపి అందరికీ అభివాదం చేస్తున్నారు. తరలించొద్దంటూ కూడా వారిస్తున్నారు. సో 21 రోజుల్లో 9 కిలోల బరువు తగ్గడం అంటే ఇట్స్ అ బిగ్ డిజాస్టర్. అది హెల్త్ పరంగా కూడా చాలా ఇబ్బంది. సో ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి సోనం వాంగ్చుక్ ని బలవంతంగా అక్కడికి వచ్చినటువంటి ఢిల్లీ పోలీసులు కొన్ని కర్టెన్స్ అడ్డంగా పెట్టి ఆయన తరలిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. భుజాల పైకి వేసుకొని లాక్కొని వెళ్తూ ఉన్నారు. సో సీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులందరూ కూడా వాళ్ళు తరలించే ప్రయత్నం చేస్తున్నా ఏ మాత్రం కూడా అడ్డుకోలేకపోయారు. బికాజ్ అంతటి స్థాయిలో 1000 మంది పోలీసులు చూడండి. ఇక్కడ ఆ బ్లూ కలర్ క్యాప్స్ ఉన్న అందరూ కూడా పోలీసులే. అటువైపు మఫ్తీలో వచ్చిన పోలీసులు కొంతమంది ఉన్నారు. ఇటువైపు పోలీసులు కూడా చాలా మంది ఉన్నారు. ఒకసారి ఢిల్లీ పోలీసులు మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. जो बाकी लोग हैं इनको कब हटाया जाएगा सर? कौन सा नई दिल्ली స్థలిని కూడా అక్కడి నుంచి వెంటనే తీసివేయాలన్నట్టుగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. సో పోలీసులు బలవంతంగానే ఈ దీక్షని మొత్తాన్ని కూడా విరమింపజేశారు. బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఇంకొక 2-3 రోజులు అయితే సోనం వాంగ్చుక్ ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని చెప్పి ముందుగానే భావించినటువంటి సిచ్యువేషన్ కొంత ఎక్స్ట్రీమ్ గా మారుతుంది. ఒకసారి అభిజిత్ దీప్కే మాట్లాడుతున్నారు. రైట్, ఒక్కరిద్దరు కాదు, ఏకంగా కొన్ని వ్యవస్థలే అడ్డగించాయి. పోలీసులు, పరపతి, అధికారం, ఆర్థిక బలం అన్నీ కూడా ఈ నిరసనని మొత్తాన్ని కూడా ఎక్కడెక్కడ తునిచిపేయాలి, ముక్కలుగా చేసేయాలని చెప్పి ప్రభుత్వాలు ఎంత తీవ్రంగా ప్రయత్నం చేశాయో అన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సోనం వాంగ్చుక్ ఎలాగైనా ఇంకొకటి 2 రోజులు కనుక ఆ దీక్షను కనుక కొనసాగించాల్సి వస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వానికి ఇది చాలా బిగ్గెస్ట్ డిజాస్టర్గా మారే అవకాశం ఉంది. చూడండి, ఢిల్లీలో ఎక్కడో జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్ లీక్ ఇష్యూ పైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి సోనం వాంగ్చుక్ అక్కడ నిరసన చేపడుతూ ఉంటే హైదరాబాద్ హుస్సేన్ సాగర్ దగ్గర ర్యాలీలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని కీలక ప్రాంతాల దగ్గర ర్యాలీలు జరిగాయి. మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, ముంబైలో, కర్ణాటకలో, తమిళనాడులో, కేరళలో, ఇంకా చాలా ప్రాంతాల్లో ఎక్కడంటే అక్కడ ర్యాలీలు జరిగాయి. అంటే ఎంతటి స్థాయి ఇంపాక్ట్ ఉందో అర్థమవుతోంది. 1 కాదు 2 కాదు, ఇప్పటికీ పలుమార్లు నీట్ పేపర్ లీక్ అయింది. సిబిఎస్ఈ తప్పిదాలున్నాయి. విద్యార్థులతో చెలగాటం ఆడుతున్నారు. వెంటనే తక్షణ బాధ్యత కింద మీరు దాన్ని ఒక బాధ్యత తీసుకొని నా వల్లే అయింది కాబట్టి రాజీనామా చేస్తున్నానని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి మొదట డిమాండ్తోనే మొదలైంది ఈ సీజేపీ పార్టీ ఒక ప్రొటెస్ట్లు. ఆ ప్రొటెస్ట్లు తారాస్థాయికి చేరాయి. సోనం వాంగ్చుక్ నిరాసన దీక్ష చేపట్టే వారు వెళ్ళాయి. ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారు ఆయన. ఇప్పటికే 9 కిలోల బరువు తగ్గారట. సో ఇకపై ఇంకా కొనసాగిస్తే ప్రాణాలే పోతాయని చెప్పి చెప్పడంతో పోలీసులు బలవంతంగా ఆయన ఆసుపత్రికి తరలించారు. సో ఆయన వెళ్తున్న క్రమంలో కూడా సర్కిల్లో మీకు కనబడుతోంది. ఆయన చేతిని అడ్డు పెట్టి లేదు వెళ్ళనట్టుగానే వారిస్తున్నట్టుగానే ఆయన పోస్టర్లు కనబడుతున్నాయి, ఆయన సిగ్నేచర్లు కనబడుతున్నాయి. సో అక్కడ పోలీసుల సంఖ్య చూడండి. ఆ బ్లూ కలర్ క్యాప్లో ఉన్న వాళ్ళంతా పోలీసులే. అండ్ అఫ్ కోర్స్ కాకి చొక్కాలో ఉన్న అందరు పోలీసులు మళ్ళీ. సో స్పెషల్ టీమ్స్, ఎస్ఓటీలు, ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు చూడండి, మొత్తం పోలీసులే. అటువైపు అందరూ పోలీసులే. అక్కడటువంటి ఆ దీక్షా స్థలి దగ్గర సీజేపీ పార్టీ కార్యకర్తల్ని అక్కడి నుంచి లాఠీలు జులిపించి తరలించి సోనం వాంగ్చుక్ ని బలవంతంగా
కర్టెన్స్ అడ్డుగా పెట్టి, అంటే కనీసం మీడియాకి విజువల్ కూడా చిక్కకుండా కర్టెన్స్ అడ్డంగా పెట్టి అక్కడి నుంచి తరలించారు. సో తరలించే తరుణంలో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి నినాదాలు కొనసాగుతున్నాయి, ఆ వీడియో చూద్దాం. हंगामा हो गया, उनको खाने आए जबरदस्ती, सोनू मंच को खाने आए जबरदस्ती, जल्दी हंगामा हो गया, यहाँ पे बहुत बड़ा, जल्दी चीजें उन्हें भेजो। भाई साहब అంటే ఒకసారి పీసీఆర్ ఫస్ట్ మళ్ళీ వీడియో ప్లే చేయండి, ఫస్ట్ కర్టెన్ వీడియో. దాంట్లో చూడండి ఆ కర్టెన్స్ అడ్డుగా పెడుతున్న క్రమంలో అక్కడ సీజేపీ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త రండి రండి మన నాయకుడు తీసుకెళ్తున్నారన్నట్టుగా స్లోగన్స్ ఇస్తుంటే పోలీసులు ఎంత తేలిగ్గా కిందికి నెట్టేశారు చూడండి. సో స్టార్టింగ్ నుంచి ప్లే చేయండి వీడియో. సో దీంట్లో చాలా తేలిగ్గా ఇట్టే వెనక్కి నెట్టేస్తే వెనక్కి వెళ్ళిపోయాయి. చిరాగ్గా చూడండి, ఇక్కడ ఆ కార్యకర్త ఎవరో పిలుస్తున్నారు, రండి రండి మన నాయకుడు తీసుకెళ్తున్నట్టుగా స్లోగన్స్ ఇస్తూ పిలుస్తూ ఉంటే ఓ పోలీస్ అధికారి అక్కడికి వచ్చి ఎలా దోషిస్తాడు చూడండి, సింపుల్గా వెళ్ళిపో అన్నట్టుగా. చల్, ఇది ఆయన ప్రవర్తన. సో రష్యా అధ్యక్షుడు పుతిన్ వస్తేనేమో స్లమ్స్ కనబడకుండా అడ్డుగా పెట్టే ప్రయత్నం, గోడలు కడతారు. తర్వాత కొన్ని సందర్భాల్లో ఇట్స్ హ్యాపనింగ్ ఇష్యూ కదా. సో ఆ తర్వాత ఇంకో సంఘటనలేమో గతంలో కొంతమంది దేశాధినేతలు ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు స్లమ్స్ కనబడకుండా అడ్డుగా పెట్టి ఆర్టిఫిషియల్ గోడలు నిర్మించి పర్యటన చేస్తారు. ఇప్పుడేమో డైరెక్ట్గా అదే విధంగా కట్టెలను అడ్డుగా పెట్టేసి ఆయన తరలిస్తున్నారు. సో ఈ కట్టెన్ ఫార్ములా ఏంటో అర్థం కావడం లేదు. ఒకసారి ఢిల్లీ పోలీసులు మాట్లాడుతున్నారు, వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. जो बाकी लोग हैं इनको कब हटाया जाएगा? सर कौन सा हॉस्पिटल? देखिए नई दिल्ली नीडेड मेडिकल इंटरवेंशन है, उसके लिए ले जाया गया है। इंडिया टीवी नीचे भाई, इंडिया टीवी और अंडर मेडिकल पीटीआई मुंह पे कहते ऊपर ही जी जी सर 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 और इन लोगों गवर्नमेंट हॉस्पिटल जो मच नीडेड मेडिकल इंटरवेंशन है, उसके लिए ले जाया गया है। इंडिया टीवी नीचे भाई, इंडिया टीवी और अंडर मेडिकल पीटीआई मुंह पे कहते ऊपर ही जी जी सर 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 और इन लोगों गवर्नमेंट हॉस्पिटल రైట్. సో వీ హ్యావ్ సెంట్ హిమ్ టు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించాము, ఇమీడియట్ మెడికల్ సపోర్ట్ కావాలి ఆయనకు అన్నట్టుగా ఢిల్లీ పోలీస్ అధికారి చెప్తున్నారు. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ ఆయన కూర్చుంది ఏదో మంత్రి పదవి కావాలనో, లేకుంటే ఆయనకు ఆర్థికంగా ఇంకేదో నిధులు కావాలనో, ఇంకేదో నిరసనో తన వ్యక్తిగత సంబంధం కాదు. హీఈస్ ప్రొటెస్టింగ్, హీఈస్ గోయింగ్ ఫర్ హంగర్ స్ట్రైక్, ఆమరణ నిరాహార దీక్ష చేపడుతోంది. నీట్ పేపర్ లీక్ ఇష్యూకి కారణంగా బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్, ఇది ప్రధాన డిమాండ్. సో ఇలాంటి